ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల కష్టం నీటి పాలవుతుందని తెలంగాణ ఉద్యమకారుడు పాదాచారి తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి ఐకేపీ సెంటర్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించి రోజులు గడుస్తున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధాన్యం తడిసిపోవడంతో రైతులు బోరున విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అల్లాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. ఇప్పుడు దగ్గర 20 రోజుల నుంచి వానలు పడుతున్నాయి. 20 రోజులే పోసి మొలకలు వచ్చినాయి. ఎక్కడెక్కడ ధాన్యం మొత్తం నానినాయి. మేము నానుడు ఇదే అవుతుంది. మాకు ఎవరు పట్టించుకుంటలేరు. వస్తలేరు రిటర్న్ ఎవరు వస్తూనే లేరు. మాకు దుఃఖానికి అంటే దుఃఖం కళ్ళకు దుఃఖం వస్తుంది. ఏం చేయమంటారు? అన్ని నీళ్ళ పాలు అవుతున్నాయి. ఏం పని రాకుండా అయిపోతున్నాయి మొక్కలు. ఎవరన్నా పట్టించుకుందామంటే ఎవ్వలేరు. వస్తారు చూస్తారు పోతారు. రిటాంకర్ వస్తులు లేదు చేసులు లేదు. ఇవరికి ఈ ఎండ ధాన్యాన్ని ఇవరికి పంపిస్తే ఇవరికి నానకుంటుండు మంచిగా మేము కూడా రైతులు కూడా సుఖంగా ఉండు. ఇప్పుడు రైతులకు ఇబ్బంది పెడతామని అనుకుంటారు ఏమనుకుంటారు కానీ ఈ టాంకర్ వస్తలేరు చేస్తలేరు. 25 నుంచి 30 రోజులుగా ఇక్కడ ఈ ఐకేపీ సెంటర్లో పోసి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఐకేపీ సెంటర్ నిర్వాహకులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం ద్వారా రైతులకు భరోసా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. మళ్ళీ ఇలాంటి పరిస్థితిని రైతులు లబోదిబోమంటూ రోజు ఆందోళన చెందుతూ ఉన్నారు. వర్షం కొడుతూ ఉన్నది. మళ్ళీ ఆ వర్షానికి తడిసి ముద్దైపోయినటువంటి ఈ యొక్క ధాన్యము మొత్తము మొక్కలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా 4 రోజులు అయితే మొత్తం అది ఒక గడ్డిలాగా ఏర్పడి పచ్చగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంతటి అన్యాయం జరుగుతున్నటువంటి రైతులను ఎవరు కన్నీరు కార్చాలి? ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇప్పటికైనా గోనెపల్లి ఐకేపీ సెంటర్ను సందర్శించి రైతులకు భరోసా ఇచ్చి ఎక్కడైతే రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది అవుతా ఉన్నదో మొలకలు వస్తూ ఉన్నాయో ఆ మొలకల ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనాల్సినటువంటి ఒక బాధ్యత ఉంటుందని చెప్పేసి గోనెపల్లి రైతాంగం తరఫున మేము డిమాండ్